నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఒకవైపు అంతరిక్షంలోకి రాకెట్లు, మరోవైపు మనుషుల మెదడులోకి చిప్స్, ఇంకోవైపు ప్రపంచం మెచ్చిన ఎలక్ట్రిక్ కార్లు. ఇది ఎలాన్ మస్క్ అనే ఒక అసాధారణ మేధావి కథ. కానీ అదే మస్క్ జీవితంలో మనకు తెలియని మరో చీకటి ప్రపంచం ఉంది. తాజాగా అమెరికా కోర్టు సాక్షిగా ఆ సీక్రెట్ బయటపడింది. మస్క్ కుమారుల తల్లి, ఓపెన్ ఏఐ మాజీ డైరెక్టర్ సివోన్ జిలిస్ కోర్టులో ఇచ్చిన వాంగ్మూలం ఇప్పుడు టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. తాము ప్రేమించుకోలేదు, పెళ్లి చేసుకోలేదు, అసలు తమ మధ్య శృంగారమే లేదు, ఆయన కేవలం వీర్యదాత మాత్రమే అంటూ సివోన్ బాంబు పేల్చారు. అసలేంటి వింత ఒప్పందం? ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ జీవితంలో ఎవరికీ తెలియని ఒక రహస్య ఒప్పందం. కోర్టు సాక్షిగా బయటపడ్డ సంచలన నిజాలు ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీని తలపించే విధంగా ఉన్నాయి. చూద్దాం. అది అమెరికాలోని కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టు. అక్కడ జరుగుతున్న వాదనలు వింటుంటే లాయర్లకే కాదు, సాక్షాత్తు జడ్జిలకు కూడా మతిపోతోంది. ప్రపంచం గర్వించే టెక్ మేధావి, అంగారక గ్రహం మీద నగరాన్ని నిర్మించుకునే విజనరీ ఎలాన్ మస్క్ వ్యక్తిగత జీవితం గురించి ఒక మహిళ చేస్తున్న వాంగ్మూలం ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఆమె పేరు సివోన్ జిలిస్. కేవలం సామాన్య మహిళ కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో దిగ్గజ సంస్థ అయిన ఓపెన్ ఏఐ మాజీ డైరెక్టర్. ఆమె నోరు విప్పితే రహస్యాలు బయటపడతాయని అందరూ ఊహించారు. కానీ అది ఒక సంతాన ఒప్పందం అని ఎవరూ కలలో కూడా అనుకోలేదు. మరి ఆ సీక్రెట్ డీల్ ఏంటి? అసలు మస్క్ ఆమెకు పెట్టిన కండిషన్ ఏంటి? అసలు వివాదం ఏంటో తెలియాలంటే ఎలాన్ మస్క్ మొదట్లో ఓపెన్ ఏఐ సంస్థను స్థాపించారు. అది లాభాపేక్ష లేని సంస్థగా ఉండాలని, కృత్రిమ మేధస్సు మానవాళికి మేలు చేయడం ఆయన ఆశయం. కానీ కాలక్రమేణా ఆ సంస్థ గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలకు పోటీగా $1 బిలియన్ వ్యాపారంగా మారిపోయింది. దీనిపై మస్క్ కోర్టుకెక్కారు. అయితే ఓపెన్ ఏఐ లాయర్లు ఊరికే ఉండలేదు. మస్క్ ను డిఫెన్స్ లో పడేయడానికి వారు సివోన్ జిలిస్ ను తెరపైకి తీసుకొచ్చారు. ఆమె ఓపెన్ ఏఐ డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఆ సంస్థ రహస్యాలను భాగస్వామి అయిన మస్క్ చేరవేసింది. ఈ ఆరోపణలను తిప్పికొట్టడానికి సివోన్ స్వయంగా కోర్టుకు వచ్చి తన బంధం గురించి అసలు నిజం చెప్పారు. సివోన్ జిలిస్ కోర్టులో చెప్పిన మాటలు వింటే సినిమా స్టోరీలా అనిపిస్తుంది. 2016లో మస్క్ తో పరిచయం, ఆ తర్వాత ప్రొఫెషనల్ బాండింగ్. అందరూ వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని అనుకున్నారు. కానీ సివోన్ అసలు బాంబు పేల్చారు. తనకు కొన్ని ఆరోగ్య సమస్యలున్నాయి, తాను పెళ్లి చేసుకోకుండానే తల్లిని కావాలని నిర్ణయించుకున్నాను. ఆ సమయంలో మస్క్ స్వయంగా తన దగ్గరకు వచ్చారు. తాను వీర్యదాతగా ఉంటానని ఆఫర్ ఇచ్చారు. అంటే తమ మధ్య ఎటువంటి శారీరక సంబంధం లేదు, శృంగారం లేదు, అసలు ప్రేమే లేదు. కేవలం ఒక సైంటిఫిక్ పద్ధతిలో పిల్లల్ని కనడానికి మాత్రమే ఆయన సహాయం చేశారు అని ఆమె కుండ బద్దలు కొట్టారు. ఈ మాట వినగానే కోర్టు హాల్లో నిశ్శబ్దం ఆవరించింది. ఒక బిలియనీర్, ఒక టెక్ ఎక్స్పర్ట్ మధ్య జరిగిన ఈ డీల్ వెనుక కారణమేంటి? వీర్యదానం చేయడానికి మస్క్ ఒక షరతు పెట్టారట. పుట్టబోయే బిడ్డల తండ్రి ఎవరో ప్రపంచానికి అస్సలు తెలియకూడదు. ఈ మేరకు మస్క్ ఆమెతో ఒక కఠినమైన రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారు. మొదట్లో పిల్లల పూర్తి బాధ్యత సివోన్ ఒంటరిగానే మోశారు. కానీ కాలక్రమేణా మస్క్ తన మనసు మార్చుకున్నారు. తన వారసుల మీద ప్రేమ పెంచుకున్నారు. ఇప్పుడు వారికి ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 4 సంతానం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రపంచంలోనే అత్యంత బిజీ వ్యక్తి అయిన మస్క్ ప్రతి వారం పిల్లల కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తున్నారు. రహస్యంగా మొదలైన బంధం ఇప్పుడు ఒక వింతైన కుటుంబంగా మారిపోయింది. మరి మస్క్ కోసం కంపెనీ రహస్యాలు లీక్ చేశారా అన్న ప్రశ్నకు సివోన్ చాలా తెలివిగా సమాధానమిచ్చారు. తాను మస్క్ పిల్లల తల్లిని అయినంత మాత్రాన నా వృత్తి ధర్మాన్ని ఎందుకు వదులుకుంటాను అంటూ ఎదురు దాడి చేశారు. మస్క్ తో తనకున్నది కేవలం పిల్లల వరకు మాత్రమే పరిమితమైన బంధమని, బిజినెస్ విషయంలో తాను ఎప్పుడూ నిబద్ధతతోనే ఉన్నానని స్పష్టం చేశారు. కానీ ఇక్కడ అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుడైన వ్యక్తి తన పిల్లల తల్లిని ఒక కీలక సంస్థలో డైరెక్టర్ గా పెట్టినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో ఆయనకు తెలియకుండా ఉంటుందా? ఇది కేవలం యాదృచ్ఛికమా లేక పక్కా ప్లానా? ఎలాన్ మస్క్ ఆలోచనలు ఎప్పుడూ వింతగానే ఉంటాయి. మానవ జాతి అంతరించిపోకూడదని, ముఖ్యంగా తెలివైన వారు ఎక్కువ మందిని కనాలని ఆయన చెబుతుంటారు. బహుశా సివోన్ జిలిస్ విషయంలో ఆయన చేసింది కూడా అదేనేమో. కానీ ఒక మహిళను వీర్యదాతగా మాత్రమే వాడుకొని ఆ తర్వాత రహస్యంగా ఉంచాలని మస్క్ వ్యక్తిత్వంలోని వింత కోణాన్ని బయటపెట్టింది. సివోన్ జిలిస్ వాంగ్మూలంతో ఈ కేసు ఊహించని మలుపు తిరిగింది. మస్క్ కేవలం ఒక వ్యాపారవేత్త మాత్రమే కాదు, తన చుట్టూ ఉన్న మనుషులను, వ్యవస్థలను తనకిష్టం వచ్చినట్లుగా మలుచుకోగల మొనగాడు అని మరోసారి నిరూపితమైంది. ఓపెన్ ఏఐతో యుద్ధం ఒకవైపు, వ్యక్తిగత జీవితంలోని రహస్యాలు మరోవైపు. ఎలాన్ మస్క్ సామ్రాజ్యంలో ఇంకా ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయో. కోర్టు తీర్పు వచ్చే వరకు ఈ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.